హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. సో ఈరోజు నేను మీకు గుమ్మడికాయ హల్వా చూపిస్తాను, చూసారా? సో ఇది స్వీట్ గుమ్మడికాయ అండి. ఈ గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చెప్తా చూడండి. మనం ఇవి గుమ్మడికాయ పైన తోలు తీసుకోవాలండి. తోలు తీసేసిన తర్వాత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కుక్కర్లో వేసుకోవాలండి. ఇలా అన్నీ కుక్కర్లో వేసుకొని చూడండి, అన్నీ వేసేసుకోవాలండి. ఇలా అన్నీ వేసేసుకొని చూడండి, ఇలా అన్నీ వేసేసుకోవాలి. వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి దీంట్లో. చూడండి, సంక్రాంతికి అండి మెయిన్ గుమ్మడికాయ కావాల్సింది. చూసారా, గుమ్మడికాయ సంక్రాంతికి మెయిన్ అది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదండి, 3 విజిల్స్ అయిపోయాయి మనకి. గుమ్మడికాయ చూసారా ఎలా ఉడికిపోయిందో, బాగా ఉడికిపోయింది. చూడండి ఎలా మెత్తగా ఉడికిందో. అలా కొంచెం వాటర్ ఉంది కదా, మనం ఆ వాటర్ని పక్కన పడేసుకోవాలండి. పక్కన పడేసుకోవాలి వాటర్ని. అది తేమ అనేది ఉండకూడదు. మనకు కావాల్సినవి చూసారా, బెల్లం, కొబ్బరి తురుము, వేయించిన శనగిత్తనాలండి. ఆ శనగిత్తనాలే పొడి చేసుకోవాలి. కప్ ఆఫ్ నెయ్యి అండ్ ఎలాచి, దీనికి హల్వా కావాల్సినవి. ఇప్పుడు మనం వాటర్ పడేసుకున్నాం కదా కుక్కర్లో. ఇప్పుడు మనము బెల్లము, శనగిత్తనాల పొడి, ఆ శనగిత్తనాలు బాగా వేయించుకోవాలండి. వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి తురం కూడా, అది కొంచెం పౌడర్లా చేసుకోవాలి. ఇవన్నీ కుక్కర్లో వేసుకోవాలండి ఇలా. అలాగే బెల్లం కూడా చూడండి, బెల్లం న్యాచురల్ ఇంగ్రీడియంట్. సో బెల్లం ఇలా అంతా బాగా దంచుకొని మనం అన్నీ ఇందులో వేసుకోవాలి. చూడండి ఇలా అన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, మనం ఇది ఇలా కలిపేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే కింద అడుగు అంటుతుందండి, మాడిపోతుంది. సో మనము హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇలా అన్నీ బాగా వేసుకున్నవన్నీ మిక్స్ కావాలి. చూడండి, ఇలా అన్నీ మిక్స్ అయ్యే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఎలాచీ పొడి వేసుకోవాలి. యాలకుల పొడి ఉంది కదండి, అలా వేసుకోవాలి. అది వేసిన తర్వాత ఇలా అంతా కలుపుకోవాలి. చూసారా, అన్నీ బాగా ఇలా మిక్స్ చేసుకుంటేనే అండి దాని టేస్ట్ బాగా ఇంకా రుచి పెరుగుతుంది. చూడండి, ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొకటండి, ఇది మెయిన్ బెల్లం ఉంది కదండి, అది బాగా ఉండలు లేకోకున్నట్టు మనం దంచుకున్నాము. కాకపోతే ఇంకా బాగా అది కలుపుకోవాలి. దాంట్లో వేసుకున్న తర్వాత మనం అడుగున అంటుకోకుండా ఇలాగా సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి. వావ్, సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందో హల్వా. మెయిన్ కర్ణాటక స్పెషల్ అండి ఇది గుమ్మడికాయ హల్వా. చూడండి ఎలా ఉందో. అది మిక్స్ చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది తినాలని. ఇప్పుడు మనము కప్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. ఇది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి, బాగా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్నది కాబట్టి. చూసారా, ఇలా మనకి ఎంత కావాలో అంత కొద్దిగా వేసుకొని ఇదంతా కొంచెం సిమ్లో పెట్టుకొని మనము బాగా మిక్స్ ఇట్లా బాగా కలిపేసుకోవాలండి. బాగా హీట్కి బాగా కరిగిపోవాలి అది నెయ్యి. బాగా ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, కలర్ఫుల్ హల్వా రెడీ అయిపోతుంది. జస్ట్ ఇంకా చూడండి ఎలా న్యాచురల్ అండి ఇది. అప్పట్లో గుమ్మడికాయలు బాగా యూస్ చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కొద్దిగా తక్కువ అయిపోయింది. చూడండి, గుమ్మడికాయ హల్వా మనకి రెడీ అయిపోయింది.
ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టెక్స్చర్ ఇలా ఉంటుంది చూసారా, కలర్ఫుల్గా హల్వా కనిపిస్తుంది. ఇలా మనం చిన్న సిమ్లో పెట్టుకున్నాం కదండి, ఇలాగే అంతా కలుపుకోవాలి. అది బెల్లం అంతా కరగాలి కదండి, కొంచెం మనం ఇక్కడ ఒక 5-10 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటేనే అది బెల్లం కూడా బాగా కరిగిపోయి మనకి టేస్ట్ కూడా బాగా కనిపిస్తుంది. ఇలా చూడండి, బెల్లం కరిగే వరకు మనం సిమ్లోనే పెట్టుకోవాలి, మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా వేడి వేడి హల్వా రెడీ. చూసారా, అరిటాకులో, స్వచ్ఛమైన అరిటాకులో గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో రండి, సింధు రండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్.